నేను మెగా కుటుంబానికి ఒక వీరాభిమానిని, పిచ్చ ఫ్యాన్ అన్నమాట. ఇక రాజకీయానికి వచ్చేసరికి వాళ్ళని సినిమాలో రంగులు పూసుకొని నటిస్తుంటే వాళ్ళని హీరో అనుకున్నాం, కానీ జగన్మోహన్ రెడ్డి గారు రియల్ లైఫ్ లో హీరో అన్నమాట. నేను నీకు ఒక మేలు చేశానయ్యా, నువ్వు మర్చిపోతావా? ఖచ్చితంగా ఆ మేలు గుర్తు పెట్టుకొని రేపు నేను నా రుణం ఎట్లా తీర్చుకోవాలనేది ఆలోచిస్తాడు. ఏమయ్యా 2014 నుంచి 2019 దాకా ఏం బీకారయ్యా మీరు? ఏం చేశారు అసలు మీరు? మేము 2014 నుంచి 2019 దాకా మేమిద్దరం కలిసే నడిచాము, మేమిద్దరం వాటేసుకున్నాం, పెళ్లి చేసుకున్నాం. మేము ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇది చేసామని చెప్పండి, మీరు అది చేసాం మేము ఇప్పుడు ఓటు వేయండి అని చెప్పి అడగండి. ఏం చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు చిన్న ఉదాహరణ చెప్తా, 750 కోట్లు 800 కోట్లు పెట్టి ఉద్దానంలో ఆ కిడ్నీ బాధితుల కోసం హాస్పిటల్ కట్టారు. అలాగే వాటర్ ఫెసిలిటీ కోసం వాళ్ళకి ఆ ఫ్లోరైడ్ వాటర్ తప్పించడానికి ఆ ఉద్దానానికి ఉన్న సమస్యను తీర్చారండి 750 కోట్లు పెట్టి. చంద్రబాబు నాయుడు ఏం చేశాడండి? పవన్ కళ్యాణ్ 2014 నుంచి 2019 దాకా ఆ ఉద్దాన సమస్య చంద్రబాబు నాయుడు ఎందుకు చేర్చలేకపోయాడు? అంతకు ముందు లేదా ఆ సమస్య? అది ఇప్పుడు సమస్య కాదు. 2014 నీకు గుర్తుకు రాలేదా? 2019 దాకా నీకు గుర్తుకు రాలేదా? జగన్మోహన్ రెడ్డి గారికి ఆ సమస్య నోటీస్ అయింది కాబట్టి ఆయన పాదయాత్రలో ఖచ్చితంగా చేస్తానని చెప్పి పాదయాత్రలో చెప్పాడు, చేశాడు ఆయన, అంతే.